స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక హోమాలు, మహాపూర్ణాహుతి కార్యక్రమం. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయంలో ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అప్ అభినందనీయం. బిజినెస్ మీట్ ఈవెంట్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక హోమాలు, మహాపూర్ణాహుతి కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి హోమాన్ని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి మూలమంత్రపూర్వక హోమం, సరస్వతి హోమం, లక్ష్మీ హోమం, ధన్వంతరి హోమం అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు తుట్టగుంట అజయ్ శర్మ, అర్చకుడు పొక్కులూరి రవిశర్మ బ్రహ్మత్వంలో ఈ హోమాలు జరిగాయి. నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులు, మేడూరి సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, వెంకటరమణ, వాకచర్ల కృష్ణ దంపతులు, ఆంజనేయ శాస్త్రి చేతుల మీదుగా వేద పండితులు ఈ హోమాన్ని జరిపించారు. స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని పురవీధుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా నండూరి మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి దయతో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. 10వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధకులు పళని స్వామి వారిచే శ్రీ సుబ్రహ్మణ్య తత్వ వైభవంపై ఉపన్యాసం ఉంటుందన్నారు. అనంతరం భక్తులు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. హోమాలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యశ్వాదం, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు సహాయ సహకారాలు అందజేశారు. ఇంద్రుడికి దక్షిణమే పడేదంతా పితృదేవతలవి, పశ్చిమం పడేదంతా మన కామ్యం. మనం ఏవైతే ఇష్టపడి చేస్తున్నామో, కోరుకుంటున్నామో అది తెలియబడుతుంది. ఒక 2 నిమిషాలు తగ్గిపోండి, సరిపోతుంది. సరిపోతుంది. దక్షిణాది అగ్నిహోత్రి నోట్లో మాకు అని చెప్పేసి ఆ యొక్క స్వామివారు సృష్టి అందరికీ రోజు కూడా ఆహారం పెట్టాలి. భోజనం కాదు, ఆహారం, పదంగా ఆహారం పెట్టాలి. అది ఆయన చేయడానికి ఇబ్బంది అవుతుందని మనం మహాత్ములు ఆ పూజారులు అర్చక స్వామి ఏం చేస్తారు, వచ్చినటువంటి ఆ 10 మందికి 10 సత్యపాలు ఇస్తారు. మీకు ఒక్కడే ఇస్తారు. ప్రజలు ఇచ్చారు, మీకు అందరూ ఇచ్చారుగా. మిగతా భక్తులంటే మీ ద్వారా వాళ్ళు కడుపులేదు. అంత పూజ అంటే దేవుడిని డైరెక్ట్ గా అందించారు. దేవుడిని డైరెక్ట్ గా అందించాలి, ఒక మధ్యవర్తిని పెట్టుకోవాలి. ఆ పని ఒప్పచెప్పి ఒరే బాబు ఇది నువ్వు నా తరపున వెళ్ళి ఆ పని చేసుకుని వచ్చేయంటే
ये अन्येषु विविध्यन्ति शास्त्रेषु पठदोजनान् वास्तु दोष परिहारस्तु गृहे सुखेन निवसतु तथास्तु धैर्यं కొన్ని రకాలైన నచ్చినటువంటి మూలికలు అవన్నీ కూడా తీసుకొచ్చేసి అదిగో ఇవన్నీ తీసుకుని అజంతిగా పోగొట్టి మాకు ఫలితాలు ఇవ్వు అని చెప్పేసి అడుగుతాం అన్నమాట. అది కార్యక్రమం. అయిపోయింది ఇంకా పూర్ణావతి దగ్గరికి రావాలని ప్రసాదాలు మంచి పెట్టినా అక్కడండి ఎక్కడైనా అక్కడ అయ్యా అన్నయ్య గారు ఆయన ఆ యేసు గారు రావాలి వచ్చారా బోలో సుబ్రహ్మణ్య స్వామికి శరవణ భవనకి స్కందేశ్వరునికి చెప్పాలి అక్కడే సప్తవలయ శుద్ధర प्रतिष्ठन्ति अग्ना विष्णु सुदर्शना इमां वर्धन्त वांगिरः जुन्नेर्वाजेन गन्धस्वाहा राज्ये विराज्ये सम्राज्ये स्वराज्ये भगवाः अग्निस्त्वमबृहत्पतिः ते सर्वे संयच्छा इदं मे प्रामदावतः वयं पश्यामपतयोरीनां भूर्भुवस्वस्व बाबा अध्याय रक्षतीराనికి పెద్ద దాంట్లో చేస్తాను ఆ పల్లె చేసింది ఆ నేర్చుకుంటారు యానిక్యో స్మాన భక్తి దర్గాన విపాన ఓట రుతే భవాన రుతే భవాన లోకాయో ఆ కాది ఏతాది మీరందరూ నమస్తే తుమావా హేమంతే నమస్తే గాహత్యాయ నమస్తే శాంతే నమః యాతి సభ్యో వందే కమ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనాశన యద్భుతంతు మయా దేవం పదస్తుదే నివాసి ఇలా పిలిచే పైపుణ్యేలాగా ఇలా కాస్త శిరస్సు వంచి తెలుసో తెలియక లాలాచెరువు హౌసింగ్ బోర్డులో నూతనంగా నిర్మించినటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి షష్ఠి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో 6వ తారీఖు రాత్రి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, 7వ తారీఖు నాడు ఉదయం ఏకాదశి రుద్రాభిషేకములు, తదుపరి దర్శనములు జరిగినాయి.
ఈరోజు ఉదయం లక్ష్మీ హోమం, గణపతి హోమం, రుద్రహోమం, సరస్వతి హోమం, ధన్వంతరి హోమం, మహాపూర్ణావతితో సహా అన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు మధ్యాహ్నం స్వామివారిని పల్లకీలో గ్రామంలో ఊరేగింపు జరుగుతుంది. 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి పళనిస్వామితో సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహోత్సవం గురించి వివరణ జరుగుతుంది. ఆ తర్వాత అన్న సమారాధన ప్రసాదాల వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేసినటువంటి లాలాచెరువు ప్రజలందరికీ, రాజమండ్రి ప్రజలకి, పురప్రేమికులకి, ఇక్కడికి ఇచ్చేసిన పురప్రేమికులకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జయకృష్ణాపురంలోని కంటిపూడి రామారావు స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చదువుల్లోనూ అలాగే ఇతర విషయాల్లో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని అన్నారు. ఏ విషయం చెప్పాలన్నా చాలా శాంతియుతంగా చెప్పాలని, మరీ ముఖ్యంగా చిన్నబుచ్చుకునేలా తోటి విద్యార్థులతో పోల్చకూడదని అన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. పాఠశాలల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. విద్యార్థులు ఐక్యూ ఎలా ఉంటుందో తనకు తెలుసునని అన్నారు. ప్రతి విద్యార్థి మేధావేనని, వారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహం, శిక్షణ, పునాదులు ఉండాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెడితే ఉన్నత స్థాయికి చేరుతారని అన్నారు. చదువు విషయంలో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలవాలన్నదే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారో, ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు, టీచర్స్ సమీక్షించాలని అన్నారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డుతో పాటు హెల్త్ కార్డు ఇవ్వడం జరిగిందన్నారు. పాఠశాలలకు గతంలో పార్టీ రంగులు, రాజకీయ నాయకుల ఫోటోలు ఉండేవని అన్నారు. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని అన్నారు. పిల్లలను పిడుగుల్లా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులదేనని అన్నారు. కాగా ఆయా పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి. ఆయా పీటీఎం సమావేశాల్లో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, కంటిపొడి శ్రీనివాసరావు, మరుకుర్తి రవి యాదవ్, ఉర్లంకల లోకేష్, గండే భక్తుల రామకృష్ణ, మల్లా వెంకటరాజు, కేవి శ్రీనివాస్, బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, వాసంశెట్టి సతీష్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు కూడా అనేక కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఇలా అవగాహన సదస్సులు పెడితే ఎప్పటికప్పుడు మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ తెలుసుకునే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ప్రభుత్వం వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. మీరందరూ కూడా దీనికి పార్టిసిపేట్ చేసి ఇలా మమ్మల్ని ఉత్సాహపరిచేందుకు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ పిల్లల పట్ల కూడా మీరు బాధ్యత కలిగి ఉండాలని నేను కోరుకుంటూ, ప్రతి విషయంలో కూడా పిల్లలకి మీరు సహకారం అందించాలండి, వారు చదువుకునే పిల్లలకి. ఎందుకంటే ఇదే కదా మంచి ఫౌండేషన్, స్కూలే మంచి ఫౌండేషన్. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం వారు ఇస్తున్న ప్రతి ఫలాన్ని కూడా బిడ్డలకు అందించగలిగి, వారు చక్కగా చదువుకోగలిగి, వారు మంచి ఉన్నతమైన భవిష్యత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి పిలవగానే వచ్చిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి మీటింగ్లు కండక్ట్ చేయడం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ప్రభుత్వం, మన ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రులు మన లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా ప్రతిష్టాత్మక నిర్ణయం ఇది. ఇలాంటి మీటింగ్లు పెట్టడం వల్ల మన పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు అని ఒక తెలియజేసుకోవడానికి మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను ఇది. అలాగే కూడా చాలా కష్టపడుతున్నారు. మన స్కూల్ మంచి పేరు ఇప్పుడు మన స్టేట్లో, మన జిల్లాలోనే మంచి పేరు ఉంది. మన స్కూల్కి మున్సిపల్ స్కూల్స్లో మన స్కూల్ బాగా మంచి పేరు ఉంది. దానికి కృషి చేస్తున్న మన హెడ్ మాస్టర్ గారికి, అలాగే మా అందరు స్టాఫ్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత కృషి చేసి మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. ఆ పాత్రే కాకుండా మీ తల్లిదండ్రుల పాత్ర కూడా ముఖ్యమైనది ఇందులో. మన స్కూల్కి పంపుదామంటే ఎలా చదువుతున్నాడో, ఎలా చేస్తున్నాడో మీరు కూడా వచ్చి మన స్కూల్లో హెడ్ మాస్టర్ గారిని కానీ, మన స్టాఫ్ని కానీ, ఏ సబ్జెక్ట్ టీచర్స్ని మీరు కలిసి
ఎలా చదువుతున్నారు, ఏంటి మా పిల్లలు ఎలా ఉన్నారు, ఎందులో వీక్ ఉన్నారు, ఎందులో ఎలా ఉన్నారు, మేము ఏమైనా చేయాల్సింది ఉందా చూసి ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ క్లాస్ కూడా పెడుతున్నాం మన స్కూల్లో. 10th క్లాస్ పిల్లలు 9th క్లాస్ పిల్లలు కూడా ప్రైవేట్ క్లాస్ పెట్టి మాస్టర్ గారు వాళ్ళు రాత్రులు కూడా మీకు స్నాక్స్ ఇచ్చి లైట్లన్నీ అరేంజ్ చేసి ప్రైవేట్ క్లాసులు పెట్టి ఎంతో కష్టపడుతున్నారు టైం లేకుండా. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ పిల్లల భవిష్యత్తుకి మీరు కూడా కృషి చేస్తారని భావిస్తూ ఇక్కడ విచ్చేసిన మా కమిటీ సభ్యులకి, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకి, మీ కమిటీ పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. స్థానిక 44వ వార్డులో జైల్ వార్డ్ లైన్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం, పులిగోరు వీరభద్రం మరియు హెడ్ మాస్టర్, టీచర్లు, స్థానిక పెద్దలు పాల్గొనడం జరిగింది. బాగా చదివిన పిల్లలకు వీరభద్రం చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగింది. ఈ 44వ వార్డు వాటర్ లైన్ స్కూల్ పరిధిలో జరుగుతున్న ఆత్మీయ సభ అందుకునే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మా సందేశం ఏంటంటే, ఉపాధ్యాయులు క్లాసులు చెప్తారు, ప్రతి తల్లిదండ్రులు కూడా ఇంటికి వెళ్ళాక పిల్లలకి భగవద్గీత బోధించినట్టు స్కూల్ పాఠాలన్నీ తల్లిదండ్రులు కూడా చెప్తే వాళ్ళకి బాగా తలకెక్కుతుంది. ఈ తల్లిదండ్రులు స్కూల్లోకి వెళ్తున్నారు కదా అని మాకెందుకన్నట్టు ఊరుకుంటే పిల్లలకి కొంచెం మదుపు కింద తయారవుతున్నారు. వాళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రులు కూడా మంచి బాధ్యతలు తీసుకుని వాళ్ళకి ఏదో ప్రైవేట్ అని వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా చదువుకుంటే ఆ పిల్లలకని క్లాసులు చెప్తూ అని ఈ క్రమశిక్షణగా చేసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ నేటి పౌరులే రేపటి నాయకుల కింద తయారవుతున్నారు. వీళ్ళని అభివృద్ధిలో తీసుకొస్తే ఎవరైనా తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని ఇంకా అభివృద్ధిలోకి వస్తారని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మన ప్రియతమ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ప్రతి ఈ జైల్ వార్డ్స్ 44వ డివిజన్ జైల్ వార్డ్ స్కూల్లో తరపున ఆత్మీయ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి తల్లిదండ్రులు, నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరూ వారు వీరు అని కాకుండా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యే విధంగా పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ సమావేశమై మీరు మేము కాకుండా అందరూ కలిసికట్టుగా ఎలా డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఆత్మీయ కలయిక ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి రావడం, వీళ్ళందరితో మనం ఇంటరాక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రతి నెల 7వ తేదీన వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్న వికాస్ సంస్థ సేవలు అభినందనీయమని నగర ప్రముఖులు బేతా వెంకటరమణ ప్రశంసించారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటరమణ మాట్లాడుతూ, వికాస్ సంస్థ ఎంతో సామాజిక బాధ్యతగా 11 సంవత్సరాలుగా వృద్ధులకు పెన్షన్లు అందించడం అభినందనీయమని అన్నారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ తన జీతంలో ఎక్కువ భాగాన్ని ఉదారంగా వృద్ధులకు, వికలాంగులకు వెచ్చించడం అనితర సాధ్యమైన విషయమని పేర్కొన్నారు. విద్యలో ప్రతిభ చూపే విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు అందించడం ప్రభాకర్లోని దాతృత్వానికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా 100 మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. తొలుత పార్క్ ఆవరణలో ఉన్న కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, 11వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, చల్లా వెంకటేశ్వర్లు, సింగవరపు రమేష్ బాబు, కె శ్రీనివాస్, నడిమింటి సత్యబాబు, బేతా రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి సారంగధరేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం సారంగధర మెట్టపై వేంచేసి ఉన్న సారంగధరేశ్వర స్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా షష్ఠి కళ్యాణ మహోత్సవాలు జరిగాయి. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సారంగధరేశ్వర స్వామి వారి దేవస్థానము సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలలో అభిషేకాలు, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారి కళ్యాణం వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. समर्पयामि कर्तव्येन भवतामि भगवत्तमा प्रियं भासे मे ओम देवस्य देवस्य वत्यै नमः ओम महतो देवस्य वत्यै नमः देवी नमो नमः नानाविध समर्पयामि इच्छितो
రోడ్డు ప్రక్కనే పడుకునే నిరాశ్రయులకు స్వర్ణాంధ్ర సేవా సంస్థ శీతాకాలంలో చలి నుంచి రక్షణ కోసం రగ్గులు పంపిణీ చేస్తుంది. శుక్రవారం సాయంత్రం స్థానిక కంబాల చెరువు జంక్షన్ నుండి గోకవరం బస్టాండ్, మున్సిపల్ ఆఫీస్, పుష్కర్ ఘాట్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిరాశ్రయులకు సుమారు 300 మందికి రగ్గులు పంపిణీ చేసినట్లు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవకులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రాంబాబు అన్నారు. గత 8 సంవత్సరాల నుండి ప్రతి ఏటా శీతాకాలంలో నిరాశ్రయులకు ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాంబాబు తెలిపారు. ఆర్థిక సమస్యలతోనూ సరైన ఉపాధి అవకాశాలు దొరక్క రాజమండ్రి నగరంలో సుమారు 500 పైబడి నిరాశ్రయులు వివిధ ప్రాంతాల్లో బస్సు షెల్టర్ కింద కట్టేసిన షాపుల ముందు కొద్ది మంది ప్లాట్ఫామ్ మీద సేదతీరుతున్నారని, వారిని ఆదుకోవడం మానవతా దృక్పథంతో కూడుకున్నదని రాంబాబు అన్నారు. గత 5 సంవత్సరాలుగా ఉచిత మొబైల్ అన్నదాన సేవ ద్వారా సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు సుమారు 500 మందికి ఆసుపత్రి, పుష్కర్ ఘాట్ వద్ద ఉచిత అన్నదానాన్ని పంపిణీ చేస్తున్నట్టు రాంబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర సేవలకు సహకరిస్తున్న నగర ప్రజానికానికి, దాతలకు రాంబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర మేనేజర్ వై హరికృష్ణ, జి కొండలరావు, పి హరిప్రసాద్, జి మీరాకుమారి, పి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మన ఉన్నతికి మనమే బాటలు వేసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హితో పలికారు. స్థానిక షెల్టన్ హోటల్లో ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అప్ వారి బిజినెస్ మీటప్ ఈవెంట్ జరిగింది. ఈ బిజినెస్ మీటప్నకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్, డెలివరీ తదితర వ్యాపార రంగాల్లో ఉన్న యువకులకు పలు సూచనలు చేశారు. కృషి చేస్తే ఫలితం తప్పకుండా దక్కుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. అటువంటి కోవలోకే వస్తుంది ఈ ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అప్ కంపెనీ వస్తుందన్నారు. స్థాపించిన అనతి కాలంలోనే వినియోగదారులకు మంచి సర్వీస్ అందిస్తోందన్నారు. కిరాణా, మాంసం, ఇతర ఆహార పదార్థాలను డెలివరీ చేయడం, ఈ-కామర్స్ రంగాల్లో సేవలు అందిస్తోందన్నారు. ఈ 4 ఏళ్లలో ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అప్ కంపెనీ వారు సాధించిన విజయాలు మనతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశం మొత్తం విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న వీరి కృషి సఫలీకృతం కావాలని మనమంతా ఆకాంక్షిద్దామని అన్నారు. ఉన్నత ఆశయాలతో పనిచేస్తున్న వీరి వ్యాపారం వృద్ధి చెందాలన్నారు. ఇటువంటి వ్యాపార సంస్థలకు కూటమి ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని, చేయూతను అందిస్తుందన్నారు. ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అప్ వారి వ్యాపారం మైల్ స్టోన్గా నిలిచేలా మనమంతా సహకరిద్దామని, వారి కలలను నిజం చేద్దామని పిలుపునిచ్చారు. ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అప్ సీఈఓ దుర్గారావు మాట్లాడుతూ హోమ్ మేడ్ ఫుడ్స్ని సపోర్ట్ చేయడం కోసం, లోకల్ బిజినెస్ని ఆన్లైన్ చేయడం కోసం తమ ప్రయత్నమని అన్నారు. అందుకే ఈ బిజినెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక మంచి బిజినెస్ని ఒక తెలుగు కమ్యూనిటీగా చేయడం, ఇలా మొదలైన విషయాల గురించి మాట్లాడారు. అలాగే యువ వ్యాపారవేత్త రవికుమార్ సాగర్, రాజమండ్రికి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గోదావరి స్టేషన్ నాగరాజు, అన్విత వాగ్లస్, ఇలా మొదలైన ఇన్ఫ్లుయెన్సర్స్, వివిధ బ్రాండ్ ప్రమోటర్స్, ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అప్ ఫ్రాంచైజ్ ఓనర్స్ ఈ మీటప్ ఈవెంట్కు హాజరై సందేశాలు ఇచ్చారు. Good afternoon. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో భాగస్వాములు అవ్వాలనుకున్నప్పుడు ఒక పక్కన ఉత్సాహం ఉంటుంది, ఇంకో పక్కన భయం ఉంటుంది. పెట్టిన రూపాయి ఏమవుతా ఉందని, అంటే భయంతో ఉన్నారా లేదా అనుమానంతో ఉన్నారా? అలా ఈ జోషుగా బిజినెస్ లో చాలు. అంటే ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే కింద కాకుండా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే నేను కూడా నా కెరియర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఎంటర్ప్రెన్యూర్ కింద ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే
బిజినెస్లోకి రావడం జరిగింది. అంటే సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే యాజ్ అన్ ఎంటర్ప్రైనర్ తప్పకుండా డిసిప్లిన్ అనేది ఉండాలి. ఏ ఫార్మ్ ఆఫ్ కెరీర్ అయినా డిసిప్లిన్ ఈజ్ మ్యాండేటరీ. అంటే నీకు ఆ డిసిప్లిన్ ఉందంటే తప్పకుండా డౌన్ ఫాల్స్ అనేది ఉంటుంది బిజినెస్లో, అలాగే పైన కూడా చూస్తాం. అంటే అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా మనం తట్టుకోగలము. అంటే అది రావాలి అంటే మ్యాండేటరీగా మనిషిలో డిసిప్లిన్ అనేది ఉండాలి. యాజ్ అ బిజినెస్ పర్సన్ మీ అందరికీ కూడా డిసిప్లిన్ ఉండాలి, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇప్పుడు మనం ప్రెసెంట్ ట్రెండ్ చూస్తాం. ఏ బిజినెస్ అయినా సరే ఆఖరికి ఎంత హై ఎండ్ ప్రోడక్ట్ అయినా సరే డోర్ స్టెప్స్ దగ్గరికి డెలివరీ అనేది అందరూ ఆశిస్తా ఉన్నారు. ఒకటి ఆశించడంలోనే టైం ఫ్యాక్టర్ ఒకటైతే, ఇంకోటి కంఫర్ట్. నేను ఏంటి ఏదైనా సరే ఇంటికి ముందే రావాలన్న ఆలోచనకు వచ్చేసారు. అది ఏ ప్రోడక్ట్ అయినా, హై ఎండ్ టు లో ఎండ్, అది ఎసెన్షియల్ కమోడిటీ కానివ్వండి, లేకపోతే అది ఇంకొక ప్రోడక్ట్ అయినా కానివ్వండి. సో మీరు చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా డోర్ డెలివరీ ఇచ్చే ప్రోడక్ట్. అంటే డోర్ డెలివరీ ఇచ్చేటప్పుడు మనం డెలివరీతో పాటు ఒక నమ్మకాన్ని పొందాలి. ఆ నమ్మకం పొందగలిగితేనే మీరు లాంగ్ రన్ సస్టైన్ కాగలుగుతారు. సస్టైన్ కావాలని అంటే ప్రోడక్ట్ ఇచ్చేస్తే మనం సరే అందరూ పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే కదా ఇచ్చేసానంటే అయిపోదు. మీరు ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది క్వాలిటీ అన్నది తప్పకుండా ఉండాలి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శ్రీ దానవాయి బాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం కొనుక్కున్నారు. ఉండీలు వేయాలమ్మా. సోమవారికి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. వాళ్ళ 5 గంటలకి చేసుకునే భక్తులు ఎవరు ఉంటే వాళ్ళ పేరు, గోత్రాలు, ఫోన్ నెంబరు 700 రూపాయలు. ఈ బిల్లు వేయగలమ్మా. పూలు కూడా అలాగే ఇవాళ 5 గంటలకు స్వామివారి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. పాలుంటే జల్లెడి సావిత్రి నామదేవి నామదేశ సహ కుటుంబాన సమస్త క్షేమస్థే అపార నమదేశ సహ కుటుంబాన ఫలం మనోరథం ప్రవచనం యస్మాత్ తస్మాత్ శాంతి ప్రయచ్చ ముందుకు రండమ్మ. గౌతమ్ పాదాల ప్రభాకర నమదేశ విజయలక్ష్మీ సహ కుటుంబాన సమస్త క్షేమస్థే వీర్య అభయ ఐశ్వర్యా మనో వాంఛ అల్లుడు గారు ఉంటారు. ఏంటండి ఒకటేనా గోత్రం? కొబ్బరికాయలు బయటకొట్టండి. హలో, ఈరోజు 5 గంటలకి స్వామివారి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది.
హలో ఒకవేళ చేయించుకునే భక్తులు ఎవరైనా ఉంటే లోగో పెట్టినా ఎక్కడ వాళ్ళ ఫోన్ నెంబరు పేరు గోత్రాలు ఊళ్ళో రాస్తున్నానండి. కొబ్బరికాయ తెస్తే బయట కొట్టినమ్మా, ఊళ్ళో పడగలు ఉండేది వేయండమ్మా, ఇబ్బంది వేయకూడదండి. అవి వచ్చేసి తీసుకున్నాను. లోగో బాగా కళ్యాణం జరుగుతుంది. సరే సరే, వాళ్ళ పేరు గోత్రాలు ఫోన్ నెంబరు ఒక 700 రూపాయలు ఊళ్ళో రాస్తున్నారండి. ఉండీలు వేయడమ్మా, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఉండీలు వేయడమ్మా, ఉండి కట్టారు ఇక్కడ మండపంలో ఉండి కట్టారు. ఊరు పడగలో టికెట్లు ఉండి కట్టారు. ఉండీలు వేయడమ్మా, అంటే వాళ్ళ పేరు గోత్రాలు ఫోన్ నెంబరు ఒక 700 రూపాయలు ఊళ్ళో రాస్తారమ్మా. కొబ్బరికాయలు బయట పెట్టడమ్మా. ఇవాళ 5 గంటలకి స్వామివారి అమ్మవారికి కళ్యాణం చూస్తామా. మండపంలో ఉండి కట్టారు. ఉండీలు వేయండమ్మా, ఆ టికెట్తో సహా ఉండీలు వేయండి. ఓం జ్ఞానాయ స్వాహా ఓం దానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా సమర్పయామి సమర్పయామి పాదో ప్రక్షాళయామి ముఖేశం సమర్పయామి మనోన్మనాయ నమః శ్రీబలతాంబూలం సమర్పయామి తాంబూలాత్తారమే అక్షరాన్ సమర్పయామి. ఆ దీపాన్ని కళ్ళగద్దు నమస్కారం చేసుకోండి. అధోరేపేత ప్రత్యక్ష శుద్ధాజమనీయం సమర్పయామి. స్వామి మీదలాగా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర ఆవాహిత రక్షాంగణ దేవత పూజామహం సుప్రియతా దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. సహస్రపరమాదేవి శతమూలాకదాంగర మీ దగ్గరికి స్వామి వారికి వేసే యజ్ఞోపవితం వస్తుంది. మీ చేతిలో ఉన్నటువంటి అక్షత గింజ విడి అయ్యా నలుగురు లేవండి, పైకి దంపతులు నలుగురు కూడా లేవండి. అయ్యా మీకు ఇస్తాను. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిం పురస్తాత్ ఆయుష్యమక్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః ముహూర్త శుభ ముహూర్త అస్తు. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవత రజత యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. ఇప్పిస్తాను యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్త రజత పంచదశేన సగరేణ రక్ష ప్రాత్సావృష్టముగ్రవీరం ఇంద్రస్తోమేన మధ్యవిధం నాదేన పంచదశేన సగరేణ రక్ష రక్షాంగణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సారం పురస్తాత్ ఆయుష్యమక్రియం ప్రతిమంచ శుభ్రం విధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. పార్వతీపతయే హర హర మహాదేవ హర హర యజ్ఞోపవీత ధారణ ముహూర్త హర హర ఆయుష్యమక్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః ముహూర్త శుభ ముహూర్త అస్తు. యజ్ఞోపవీత ధారణ ముహూర్త ఆయన
కూర్చోండి, మీ ప్లేస్లో కూర్చోండి. అలాగే మళ్ళీ మీ శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవతాయ నమో నమః. నక్షత్రం వేయండి, నలుగురు కూడా ఆ పాదుకల మీద నక్షత్రం వేయండి. ఆ విక్రమే ప్రేమాదేవదం బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ అక్షరాన్ సమర్పయామి. ఓం స్వామి పాదుకల మీద ఇద్దరు పట్టుకున్నలాగా. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉదోదైషవే నమః. శివతమా శివం బభూవతే నమః. యాదే రుద్రశివాదనో రఘోరా పాపగ గిరిహంతహస్తే బబరియస్తవే శ్రేణ వజసాత్వా గిరిశాచ్ఛావధామసి ప్రథమో దైవ్యో విషగ్ యస్తామ్రో అరణోదవ సౌయే అస్య సత్వానో హంతేభ్యో నమః. భగవో విశ్వతస్తమ లక్ష్మణా పరిభుజా ధ్యానవదన్మనే ఇది వల్ల నాకు గణేభ్యో గణపతిభ్యో నమో నమః. విరూపేభ్యో విశ్వరూపేభ్యో నమో నమః. మహద్భ్యః క్షుల్లకేభ్యో నమో నమః. రతిభ్యో రతిభ్యో నమో నమ శ్రాయ ప్రతిద్రవాయ నమ ఆశుహేనాయ చాశురాయ నమ శూరాయ హర హర నమ సోమాయ రుద్రాయ నమస్తామ్రాయ దారణాయ నమ శంగాయ ధీమాయ నమో త్రేవదాయ దురేవదాయ నమో హంద్రేయ హరియసే నమో రక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే నమోభవే నమ శంకరాయ నమ యస్కరాయ నమ శివాయ శివదరాయ నమస్తేర్య జగూర్యాయ నమ పార్యాయ దావార్యాయ నమ నమస్తే నమ గోత్యాయ గుత్యాయ నమ కల్ప్యాయ గేక్యాయ నమ కాత్యాయ నమః. నమస్తే నమస్కాయ నమ శిష్టాయ హత్యాయ నమ లోప్యాయ నమస్కాయ నమ ఊర్మ్యాయ సూర్మ్యాయ నమ పన్యాయ నమ సత్యాయ నమ భగవానాయ నమ విచ్చర్గేభ్యో నమ విచన్మత్యేభ్యో నమ హానిరహేభ్యో నమామి వచ్చేభ్యో అంద్రాపే అంతఃస్పదే దరిద్రన్నీల లోహిత సాంబరగానమే సాంబసనామ భేర్పారమాయ శంకాయ నమ సావిధేంద్రే ఇచ్చజ్ఞాస్తవనరాయ జగదాతస్యావ దవరత్ర పరేధో మహోజలోకస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం
ऋतुर्यप्तेजो वायुव्याकाशादावरणैः आवृते अस्मिन् महति ब्रह्माण्डकण्ठयोर्मध्ये సినిమా బట్టలాగా పక్కన పెట్టేయండి, అలా వారికి పెట్టేయండి. శ్రీనివాస్ గారు వారికి వెనక్కి పెట్టేయండి అమ్మ, నవ్వుకుని వెళ్ళి కాళ్ళు మామిడి అమ్మవారికి చూపించేసేసి అలా వారికి పెట్టేసేయండి. మధువర్కో మధువర్కో మధువర్క. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక హోమాలు మహాపూర్ణాహుతి కార్యక్రమం. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయంలో ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అప్ అభినందనీయం. బిజినెస్ మీట్ ఈవెంట్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.